హాయ్ అండి. ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం. ఏంటంటే చిత్రపటం. ఒకసారి ఒక ధనవంతురాలు తన చిత్రపటాన్ని గీసి పని ఒక ప్రఖ్యాత చిత్రకారుడికి అప్పగించిందంట. ఆ చిత్రకారుడు ఎంతో కష్టపడి ఎన్ని రోజులు శ్రమించి ఆ ధనవంతురాలిని చిత్రాన్ని చాలా గొప్పగా వేశాడు. చిత్రపటం పూర్తయ్యాక ఆ చిత్రకారకుడు ఆమెని తన స్టూడియోకి ఆహ్వానించాడు. ఆమె టామీ అనే తన పెంపుడు కుక్కను వెంటబెట్టుకుని వచ్చింది. ఆమెకు తన కుక్క అంటే చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో తన కుక్కను మించిన తెలివైన జంతువు మరొకటి ఉండదని నమ్ముతుంది. టామీ డార్లింగ్, ఇదిగో నీ యజమాని అంటూ ఆమె తన చిత్రపటాన్ని టామీకి చూపించింది. టామీ ఆ బొమ్మను చూడటానికి ఏమాత్రం ఆసక్తి కనబరచలేదు. అప్పుడు ధనవంతురాలు చిత్రకారుడి వైపు తిరిగి, ఈ బొమ్మలో ఏదో లోపం ఉంది, అందుకే టామీ నా బొమ్మను గుర్తుపట్టలేకపోయింది అంది. ఆ చిత్రకారకుడు కాస్త తెలివైనవాడు. ధనవంతురాలు ఎన్ని రకాలుగా విచిత్రంగా ప్రవర్తిస్తారో అతను ఊహించగలడు. అతడు ఆమెతో వాదించలేదు. మేడం, మీరు రేపు రాగలరా? మీ టామీకి నచ్చేలా ఈ బొమ్మలో మార్పులు చేస్తాను అన్నాడు. మర్నాడు ఆ ధనవంతురాలు టామీతో వచ్చింది. ఈసారి టామీ చిత్రపటాన్ని చూడగానే తోక పైకెత్తి దాని దగ్గరకు పరుగుతీసింది. చాలా ఆసక్తిగా ఆ చిత్రపటాన్ని నాకడం మొదలుపెట్టింది. అద్భుతంగా గీశారు, ఓహో అద్భుతంగా గీశారు. మా టామీకి కాదు, నాకు కూడా బొమ్మ చాలా నచ్చింది సంతోషంగా చెప్పింది. ఆమె చిత్రకారుడు అడిగిన డబ్బు ఇచ్చి ఆ చిత్రపటాన్ని కొనుక్కుంది. తనతో తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక ఆ చిత్రకారకుడు పడి నవ్వాడు. అతను ఆ చిత్రపటం కింది భాగంలో ఆమె వచ్చే ముందు మాంసం ముక్కతో రుద్దాడు. ఆ మాంసం వాసన టామీ చిత్రపటాన్ని నాకేలా చేసింది. అంతే.